హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషారు వ్లాగ్స్. ఈరోజు బూందీ లడ్డూను తయారు చేయాలనుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ బూందీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని ఇలా జల్లించుకుందాం. అలాగే ఇంకొక కప్పు అంటే మొత్తం నేను 2 కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను. ఈ విధంగా జల్లించి తీసుకోవాలి. ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేయటం వల్ల పిండి జారుగా అయిపోతుంది. మనకు కావాల్సినంత చూసుకొని మధ్య మధ్యలో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మరి పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని తీసుకుందాం. 1/2 కప్పు వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి బూందీ గరిటెతో 1 కప్పు పిండిని అయితే వేసి ఇలా బూందీ అనేది వేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆయిల్ మొత్తం లేకుండా చూసుకోవాలి. ఇలా మొత్తాన్ని తీసేసి మరొకసారి కూడా అలానే బూందీ గరిటెపై పిండి వేసి మరికొంత బూందీ అయితే చేయాలి. ఇలా పిండి మొత్తాన్ని బూందీగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం గిన్నెను స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగి ఒక 5 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత తీస్తే ఇలా లేత తీగ పాకం అనేది రావాలి. ఇలా ఒకసారి కలిపి ఇందులో 2 యాలకులను దంచి వేసుకోవాలి. 1 నిమిషం పాటు కలిపి మనం తయారు చేసుకున్న బూందీ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో కొంచెం బూందీ మిశ్రమాన్ని తీసి కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇలా బూందీ అయితే మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. మొత్తాన్ని అందులో వేసి బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపి 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. చిన్న కడాయి తీసి 1 స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే కిస్మిస్ను కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మరొక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొంచెం బూందీని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. బూందీ మిశ్రమాన్ని మూత తీసి మరొకసారి బాగా బెల్లం మొత్తం కలిసేలాగా కలపాలి. ఈ మిక్సీ పట్టిన పిండిని కూడా అందులో వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కొంచెం మనం మిక్సీ పట్టడం ద్వారా లడ్డు చుట్టుకోవటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మొత్తం బాగా కలిపి మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. పది నిమిషాల తర్వాత ఒకసారి చూసుకొని మన చేయి వేడి సరిపోయేంత వరకు చూసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చూపిస్తున్న విధంగా లడ్డు చుట్టుకోవాలి. మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్లో ఒక్కొక్కటిగా తీసుకొని లడ్డూతో చుట్టుకోవాలి. ఇలా ఈ బూందీ మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకొని
పక్కన పెట్టుకోవాలి. మరీ చల్లారిన తర్వాత కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకుంటే బాగా వస్తుంది. అన్నీ చుట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి. నాకైతే లడ్డు అనేది చాలా టేస్టీగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.